ఆల్రెడీ చూసారు కదా, ఫస్ట్ రౌండ్ లో రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మా వాళ్ళు. మరి ఇదే హుషారుతో ఇక లేట్ చేయకుండా మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్ స్టార్ట్. దబిడే దిబిడే. ఈ దబిడి దిబిడి ఎంటర్టైన్మెంట్ కి ఒక స్పెషల్ గెస్ట్ కూడా రాబోతున్నారు. గెస్ట్ వచ్చిన తర్వాత మనం గేమ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో లెట్స్ వెల్కమ్ మన మా ఇంటి దేవత యాక్ట్రెస్ అలేఖ్య. ఏంటి అలేఖ్య గారు ఏదో చేశారు, జూల్ జూల్ అంటే ఏదో ఒకసారి ఊపండి. దాని పేరే జూల్ జూలా? కాదు, ఏదో ఒకటి. కాదు, డాగ్స్ కి ఏదో వేసుకొని వెళ్ళిపోతుంటే దాన్ని పిలిచి లాక్కొని మరి తీసేసుకొని వేసుకుంటున్నామంటే ఇదేనా? కాదు, ఇది స్పెషల్ డిజైనర్ బ్లౌజ్. అబ్బా, యా. ఏంటో గుడ్డ తీసుకొని ముక్క కట్ చేసాడా? ఏంది, బాగుంది కదా? బాగుంది అంతే. అంటే బాగుంది అనలేదు, వెరైటీగా ఉంది. మేము అదిరిపోయే దబిడి దిబిడి ఆట ఆడుతున్నాము. ఏంటంటే ఎంజాయ్ చేస్తావు నువ్వే. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. Sure. సరేనా? మనం రెడీయా? రెడీ రెడీయా? రెడీ. టర్న్ మ్యూజిక్. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి, ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి, ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి. ఆపం ఆపం. గెస్ చేయండి, లిప్పు లిప్పు. ఆపాలంట. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి, ఆరేసుకోబోని పారేసుకున్నాము హరి, ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి, ఆరేసుకోబోయి పారేసుకున్నాము హరి, ఆ, ఆరేసుకోబోయి పారేసుకున్నాము హరి, లిప్పు చూసి మీకు ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి, ఆ, ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి, ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి, ఆరేసుకోబోయి బో యాక్టింగ్ వద్దు, చెప్పమ్మా. మైక్ లో చెప్పు. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి, అందరూ ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి, ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి, ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి. ఆ, ఓకే, మీరు ఒక్కరు మైక్ తీయండి, మీరు ఒక్కరు. ఏది చెప్పండి ఇప్పుడు. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి. హరి ఎవరు? అమ్మ ఎవరు? నాకు తెలియదంట. మా వారి పేరు విజయ్. విజయ్, మా ఆయన పేరు విజయ్ అండి. హరి క్లారిటీ క్లారిటీ. ఆరేసుకోబోయి పారేసుకున్నావు హరి. ఆయనే పారేసుకున్నాడా? మాకు అలా చెప్పింది, మేము అలా చెప్పాము. ఈమె దానికి రెస్పాన్సిబిలిటీ అంతే. తీ రోజా. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి. హరి ఎవరు? మా ఆయన. ఓ, ఆయన గారి పేరు హరియా? కాదు, నవీను. నవీన్. మరి హరి ఆయన అంటావ్? అంటే ముద్దుగా హరి అని అన్నీ ఆయనే. పిలుచుకుంటున్నా. హరిలో రంగ హరి. ఏటక్క అలా చేసావు పాపం. నేను కరెక్ట్ చెప్పలా, నేను చెప్పింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి? ఆరేసుకోబోయి పారేసుకున్నాం హరి. నేనేం చెప్పా? అదే చెప్పారు, నేను అది అదే చెప్పలా. చెప్పారు, అదే చెప్పారు మీరు. కోటప్ప కొండకు వెళ్తానని మొక్కుకున్నా అదే అని చెప్పి. చెప్పారు. లేదు, మీరు అదే చెప్పారు. అందరూ చెప్పండి, కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా కదా. కాదు కాదు, నేను చెప్పిందే చెప్తారు వాళ్ళు కూడా. ఎలా చెప్తారు? చెప్తారు అంతే. చెప్తారు. నేను చెప్పింది కరెక్ట్ కాదు, కరెక్ట్ అంటారు. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో నలుగురు ఏం దబిడి దిబిడి చేస్తారు ఇప్పుడు చూడాలి. టర్న్ మ్యూజిక్. పాల్వంచ సెంటర్ లో పాపారావు వండుతున్నాడు వేడి వేడి పకోడీ. పాల్వంచ సెంటర్ లో పాలకాయలు ఏరుతున్నా పాప. ఆ, పాల్వంచ సెంటర్ లో పాలకాయలు ఏరుతున్న పాప. పాలవంచ సెంటర్ లో తర్వాత పాలకాయలు ఏరుతున్న పాప. పాలవంచ సెంటర్ లో పాలకాయలు ఏరుకుంటున్న పాప. వేడి వేడి పకోడీని పాలకాయలు సెంటర్ లో చేసిందమ్మ. ఏం కాయలు? పాలకాయలు ఏరుకుంటున్న పాప. పాలవంచ సెంటర్ లో పాలకాయలు కాయలు 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 పాలకాయలు ఏరుకున్న పాప. పాప. ఈ పాలకాయలు ఏంటండి బాబా? పాలవంచ సెంటర్ లో పాలకాయలు ఏరుకుంటున్న పాప. పాల్వంచ సెంటర్ లో పాలకాయలు వేరుతున్న పాప. పాలకాయలు వేరుతున్న పాప. పాల్వంచ సెంటర్ లో పాలకాయలు వేరుతున్న పాప. రాధిక గారు తీయండి. చెప్పండి ఏంటి అబ్బా, ఏం చెప్పండి. పాల్వంచ సెంటర్ లో పాలకాయలు అమ్ముతున్న పాప. అమ్ముతుంది పాప. పాల్వంచ సెంటర్ లో పాలకాయలు అమ్ముతుందండి పాప. ఈ పాలకాయలు ఏంటో అని నెక్స్ట్ అడుగుదాం. తీయండి వెంకట లక్ష్మి గారు. లక్ష్మి గారు తీయండి. తను అలాగే చెప్పారు. మీరు చెప్పండి ఏంటి. సెంటర్ లో పాలకాయలు వేరుకుంటున్న పాప. పాలకాయలు ఏంటండి? తను అలానే చెప్పింది సార్. పాలకాయలు ఏంటండి అంటే చెప్పు. మాలిక్య చెప్పుద్ది ఇప్పుడు. పాలవంచ సెంటర్ లో పాలకాయలు ఏరుకుంటున్న పాప. ఈ పాలకాయలు ఏంటి అసలు? నాకు తెలీదు. ఈ క్రియేటర్ ఇక్కడ ఉంది, ఆగున్నాడు. తీయమ్మా. అది కాదా? దా అమ్మాయికి. పాలకాయలు అంటే ఎల్లో కలర్ లో ఎల్లో కలర్ లో ఉంటాయా? ఓ
మనం ఏం చెప్పాం? పకోడీ అమ్ముతున్న పాపారావు. పాపారావా? కంగ్రాట్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. కంగ్రాట్స్. సూపర్ సూపర్ ఎంటర్టైన్మెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. అలాగే థ్యాంక్ యూ సో మచ్ మా అలేఖ్య కూడా. థ్యాంక్ యూ సో మచ్ బామల సత్యభామలు ప్రోగ్రామ్ కి కూడా. ఓకే ఆల్ రైట్, హుషారుగా సాగిపోతున్న మన భామలు సత్యభామల్లో ఇప్పుడు మొదలు పెడదాం మన థర్డ్ రౌండ్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్రెడీ ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. ఇక్కడ రూల్స్ ఏంటి అంటే, సో మీరు వెళ్ళాలి, ఆ రింగ్ పైనుంచి డ్రాప్ చేయాలి, మళ్ళీ రింగ్ డ్రాప్ చేయాలి, వచ్చేటప్పుడు మాత్రం ఏదో ఒక ఐటమ్ తీసుకుని ఫాస్ట్గా వచ్చి దీంట్లో పెట్టాలి. ఓవరాల్గా 3 రౌండ్స్ ఉంటాయి. 3 క్వశ్చన్స్లో 2 పాయింట్స్ సాధిస్తే విన్నర్. ఓకే, రేణుకా గారు శ్రీలత గారు రెడీగా ఉన్నారు ఆడడానికి. సో రెడీ, 3, 2, 1 గో. కంగారు కంగారు కంగారు. సో వడ్డానం పోతే క్వశ్చన్ వచ్చింది మనకే ఫస్ట్, మనమే ముందుకు వచ్చాం. ఓకే, ఒక బొట్లో 6 మామిడి పళ్ళు ఉన్నాయి, 6 పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మామిడి పండు ఇచ్చిన, ఒక మామిడి పండు ఇంకా బొట్లో ఉంది. ఎలా? 6 6 ఇచ్చారు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క మామిడి పండు ఇచ్చాం, ఇంకా ఒక మామిడి పండు బొట్లో ఉంది. బొట్లో 6 మామిడి పళ్ళు ఉన్నాయి, 6 పిల్లలు ఉన్నారు. ఒకరికి ఇవ్వలేదా? 5, 4, 3 వడ్డానం పోయింది, మామిడి పళ్ళు పోతున్నాయి. 2, 1 మీరు చెప్తారా? ఒక బొట్లో 6 మామిడి పళ్ళు ఉన్నాయి, 6 పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మామిడి పండు ఇచ్చినా, ఒక్క మామిడి పండు మాత్రం ఇంకా బొట్లోనే ఉంది. మీరు కూడా ఆలోచించండి, వస్తే చెప్పండి, మైక్ ఇస్తా. బుట్ట మిగిలింది. బుట్ట మిగలలేదు, ఒక మామిడి పండు ఇంకా బొట్లోనే ఉంది. ఫస్ట్ ఒక మామిడి పండు పెట్టాక తర్వాత 6 పెట్టుంటారు. ఓకే, ఈ క్వశ్చన్ ఎవరు చెప్పలేని సందర్భంగా ఈ పాయింట్ నాకే వస్తుంది. ఏంటి అంటే 6 పిల్లలు ఉన్నారు, ఒకరికి ఇచ్చా మామిడి పండు, 5కి ఇచ్చాం, 6వడికి బుట్టతో పాటు ఇచ్చాం. అప్పుడు ఒక మామిడి పండు బుట్టలోనే ఉంది కదా, అంతే. ఈ పాయింట్ నాది. ఆల్రెడీ అలా జరిగింది. ఒక పాయింట్ అయితే నా దగ్గరే ఉంది. సో నెక్స్ట్ మీరు 1 పాయింట్ సాధించినా, 2 పాయింట్లు సాధించినా ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఓకే, సో రెడీ, మళ్ళీ సేమ్. 3, 2, 1 గో. అసలు శ్రీలత గారు ఓకే, మీకంటే ముందే ఇంట్రెస్ట్ తగ్గించుకోవాలి అనుకుంటున్నారు లైఫ్లో. సూపర్. శ్రీలత గారు పాయింట్ మీకే వచ్చింది. శ్రీలత గారు ఒక మ్యూజిక్ ప్లే చేస్తాం, జాగ్రత్తగా వినండి, దాని మీద క్వశ్చన్ అడుగుతా. ఓకే, మ్యూజిక్ ప్లీజ్. నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో నా పింపుల్, నీ చూపే తాకిందంటే పొంగల్లోన టింపుల్. సో ఈ పాయింట్ మీరు ముందు వచ్చారు కాబట్టి, ఓకే, ఈ పాట ఏ సినిమాలోది? మీరు అంత ఈజీగా డాన్స్ చేశారు, ఎరగదీశారు అంటే చెప్పేస్తారు అనుకున్నానే పట్టపట్. సినిమా పేరేంటి? ఎవరు అదే ఎవరు ఇంకా ఉందా?